ప్రైజ్ ద లార్డ్. చాలా మంది జీవితాల్లో బయటకు బాగానే కనిపిస్తారు, కానీ నిజానికి వారి జీవితంలో ఏదో తెలియని దుఃఖం మరియు బాధ, అది యంగ్ పీపులే కావచ్చు లేదా కొన్ని ఫ్యామిలీస్లో కావచ్చు, వారి యొక్క హృదయం ఎంతగానో గాయపడి ఉంటుంది. కొంతమంది ఇలా అనుకుంటారు, ఎలా అంటే ఎందుకు బతుకున్నానో తెలియదు, ఏం చేస్తున్నానో తెలియట్లేదు, చనిపోతే బాగుండేమో అని అనుకునేవారు కూడా చాలామంది ఉంటారు. ఒక నమ్మకమైన వ్యక్తి నాతో ఉంటే బాగున్ను, నేను అన్నీ షేర్ చేసుకుంటాను అని అనుకుంటారు. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ Psalms 147:3, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు ఆయనే. ఈరోజు ప్రపంచంలో ఎవరో నిన్ను బాగు చేస్తారని లేదా ఎవరో నిన్ను ధైర్యపరుస్తారని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిజానికి ఎవరు నిన్ను బాగు చేసేవారు లేరు ఈ లోకంలో. ఎందుకో తెలుసా? ఈ రోజుల్లో నువ్వు బాగుండాలని కోరుకునేవారు ఎవరు లేరు. ఈ రోజు నీ స్థితి బాగుండాలన్నా మనల్ని చేసిన దేవాది దేవుణ్ణి మరియు సృష్టికర్త అయిన దేవుని యొక్క పాదాల చెంత మనం ఉంటే ఆయన హృదయాన్ని కట్టే దేవుడు, మన యొక్క గాయములు కట్టే దేవుడు, మనల్ని బాగు చేసే దేవుడు ఆయన. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. నీ జీవితాన్ని ఆయన మరలా తిరిగి కడతాడు, బాగు చేస్తాడు. ఏ గాయములు అయితే నిన్ను ఎంతకాలం బాధ పెట్టాయో ఆ గాయములు కట్టు దేవుడు ఆయనే, వాటిని మానిపే దేవుడు ఆయనే, తిరిగి నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు ఆయనే. సో ఈరోజు నీ జీవితం బాగుండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు ప్రభు నీ హృదయాన్ని కట్టాలని అనుకుంటున్నాడు. ఆయన నువ్వు దగ్గరికి వస్తే ఆయన నేను బాగు చేస్తాడు. నీ హృదయంలో ఉన్న యొక్క గాయాలని ఆయన మానిపేస్తాడు. నీ గుండె చెదిరిన ఆ యొక్క హృదయాన్ని ఆయన బాగు చేస్తాడు. ఆయన యొక్క పాదాల చెంతకి రా, ప్రభు వైపు చూడు, ప్రభు వైపు తిరుగు, అందరినీ పక్కన పెట్టే. జస్ట్ స్పెండ్ టైం విత్ గాడ్. ప్రభుతో గడపాలని ప్రయత్నం చేయి. ఆయన గుండె చెదిరిన యొక్క హృదయాన్ని బాగు చేసే దేవుడు, కట్టే దేవుడు, నీ యొక్క గాయములు మాన్పే దేవుడు ఆయనే. రీస్టార్ట్ యువర్ లైఫ్. గాడ్ విల్ బ్లెస్ యూ. ఆమేన్.